రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. టవర్లను మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇక జీఏడీ టవర్ ని బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. ఇందులో సీఎం కార్యాలయం కూడా రానుంది. దీన్ని టెర్రస్ పై హెలీప్యాడ్ ను నిర్మిస్తారు. మిగిలిన 4 హెచ్ఓడీ టవర్లు 39 అంతస్తులతో నిర్మించనున్నారు. మొత్తంగా 4,668 కోట్ల రూపాయలతో 1-2 టవర్లను షాపూర్జీ, పల్లోంజీ, 3-4 టవర్లను ఎల్ఎండ్టీ, 5వ టవర్ను ఎన్సీసీ సంస్థలు డయాగ్రిడ్ మోడల్లో నిర్మిస్తున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణ పనుల తాజా అప్డేట్ ను మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. నేను అమరావతి రాజధాని ప్రాంతంలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాను. కోర్ క్యాపిటల్ ఏరియాలో కీలకంగా నిర్మాణ పనులు జరుగుతున్న నిర్మాణ పనులను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఐకానిక్స్ టవర్స్ దగ్గర ఉన్నాను. మొత్తం 5 ఐకానిక్ టవర్లను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా సెక్రటరీలు అట్లాగే హెచ్ఓడీలకు సంబంధించిన నిర్మాణ పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ పనుల్లో చాలా కీలకమైన 3, 4, 5కు సంబంధించిన టవర్లకు సంబంధించిన నిర్మాణ పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తున్న 3, 4 టవర్లు, దాంతోపాటు ఎన్సీసీ సంస్థ నిర్మిస్తున్న జీఏడీకి సంబంధించిన టవర్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ జీఏడీ టవర్లు అతిపెద్ద టవర్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 47 ఫ్లోర్లో దీన్ని నిర్మిస్తుంటే మిగతా 1, 2, 3, 4కి సంబంధించిన టవర్లు 39 ఫ్లోర్స్తో కూడా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్దాము. నేను 3, 4 టవర్స్కి సంబంధించిన నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ నిర్మాణ పనులను ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తుంది. ఎల్ఎన్టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. మొత్తం ఈ సెక్రటరీకి సంబంధించిన పర్మనెంట్ బిల్డింగ్స్ లోని ప్రధానంగా మొత్తం 5 టవర్లను కూడా నిర్మిస్తున్నారు. 1, 2కు సంబంధించిన టవర్స్ ను షాబూజీ, పల్లంజీ సంస్థకు అప్పచెప్పితే 3, 4కు సంబంధించిన టవర్స్ ను ఎల్ఎన్టీ సంస్థకు అప్పచెప్పారు. ఇంకా చివరిగా ఉన్న 5వ టవర్ ఏదైతే జీఏడీకి సంబంధించిన టవర్ అయితే అవుతుందో చాలా కీలకమైన టవరు, 47 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇందులోని సెక్రటరీకి సంబంధించిన ఎంప్లాయీస్ తో పాటు మరోపక్క సీఎం ఛాంబర్ ఉంటుంది. ఈ టవర్ పైనే హెలికాప్టర్ దింపేందుకు కూడా దానికి సంబంధించి కూడా దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం అదే ప్రదేశంలో ఉన్నాము. 3, 4, 5కు సంబంధించిన టవర్లకు సంబంధించిన నిర్మాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నవంబర్ మాసం కావడంతో ఖచ్చితంగా ఈ నెలలోని చాలా స్పీడ్గా నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ టవర్స్ దగ్గర. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను 3వ టవర్కి సంబంధించిన నిర్మాణ పనులు చూపిస్తాను. ఆ నిర్మాణ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే డయాగ్నల్ వాల్కి సంబంధించి కూడా అక్కడ ఐరన్ రాడ్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్న కాంక్రీట్కి సంబంధించిన పిల్లల వర్క్స్ చాలా సర్వేగంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను ఆగస్టులోనే ఆయా నిర్మాణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పినా సరే ఆ తర్వాత వరుసగా వర్షాలు రావటం నిర్మాణ పనులకు కూడా ముందుకు జరగని పరిస్థితి ఉంది. దాంతోపాటు గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్మాణ పనులు చేపట్టపోవడంతో ఈ కాంక్రీట్ టవర్స్ ఏదైతే బేస్మెంట్లోని భారీ మొత్తంలోని వరద నీరు, వర్షపు నీరు చేరుకోవడంతో దీన్ని బయటికి తీసే ప్రక్రియ దాదాపు 3 నెలల పాటు పట్టింది. మరోపక్క నిర్మాణ పనులు చేపట్టే క్రమంలో కూడా ఏదైతే ఉందో ఐఐటి బృందం ఇక్కడికి రావటం, ఈ ప్రదేశాన్ని సందర్శించడం, నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి, ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ బేస్మెంట్ లెవెల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటర్లో నానిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని ఎంతవరకు ఉపయోగపడుతుందనే దానిపై కూడా వాళ్ళు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా నిర్మాణాలకు అనువుగా ఉంది అనేది కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే నిర్మాణ సంస్థలకు పూర్తి స్థాయిలో బాధ్యతలు చెప్పారు. 2014-19లోనే ఐకానిక్ టవర్కి సంబంధించిన డిజైన్ ని ఫైనల్ చేయడం, ఆ డిజైన్లకు సంబంధించి ఫైనల్ చేసిన నేపథ్యంలో ఆయా నిర్మాణ సంస్థలకు నిర్మాణ పనులు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఈ నిర్మాణ పనులు పూర్తిగా పక్కన పెట్టిన నేపథ్యంలోని పూర్తిగా అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు కూడా నిర్వహణ పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఐకానిక్ టవర్స్ కి సంబంధించి మాత్రం పూర్తిగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ఇందులో చాలా కీలకంగా మొత్తం 7 ఐకానిక్ టవర్స్ ను ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. 1, 2 ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా 5కు సంబంధించిన సెక్రటరీకి సంబంధించిన టవర్స్ ఉంటే 6, 7కు సంబంధించి అసెంబ్లీ, పర్మనెంట్ అసెంబ్లీ, దాంతోపాటు హైకోర్టుకు పూర్తిగా కేటాయించారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన
సంబంధించిన బిల్డింగ్లు, ఈ 5కు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చాలా కీలకం కాబోతున్నాయి. మొత్తం ఈ 5 బిల్డింగ్లోని 1, 2, 3, 4కు సంబంధించిన టవర్స్ 39 అంతస్తుతో నిర్మిస్తే 5వ టవర్ ఏదైతే అత్యధికంగా 47 అంతస్తుతో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధానంగా హెచ్ఓడీలకు సంబంధించి 1, 2, 3, 4కు సంబంధించిన టవర్స్ హెచ్ఓడీలకు సంబంధించిన కార్యాలయం ఉంటాయి. ఇంకా జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా సెక్రటరీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. దాంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఉండబోతుంది. ఈ 3, 4కు సంబంధించిన నిర్మాణాలు ఈ విధంగా ఉంటే దీని పక్కనే ప్రధానంగా చూసుకోవచ్చు. ఇందులో చాలా కీలకమైనది మనం చూసుకునే విజువల్స్ లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది 5కు సంబంధించిన టవరు. ఇది ఎన్సీసీ సంస్థ నిర్మిస్తుంది. ఎన్సీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు అప్పచెప్పిన నేపథ్యంలోని ఈ ఐకానిక్ టవర్స్ లోని 5వదిగా ఉన్న చాలా కీలకమైన టవర్ గా మనం జిఐడి టవర్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించి కూడా అక్కడ సర్వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే లోపల వాటర్ తో నాని ఉన్న నేపథ్యంలో ఆ వాటర్ మొత్తం బయటికి వెళ్లి తీశారు. లోపలికి సంబంధించిన కాంక్రీట్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా కీలకమైన టవర్ కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం ఐకానిక్ టవర్స్ అన్ని కూడా ఫ్లోర్ కి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్లు చాలా ఎత్తైన బిల్డింగ్లు ఉన్న నేపథ్యంలోని అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి జాగ్రత్తల్లో కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 5 టవర్స్ ఉన్న నేపథ్యంలోని చుట్టుపక్కల మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ కనబడుతుంది. ఏదైతే ఉన్నాయో ప్రహరీ గోడల కోసం ఏర్పాటు చేసిన వర్క్స్ కూడా ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో చాలా కీలకంగా ఉన్న ఏరియాగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజుల క్రితం నిర్మాణ పనుల పరిస్థితి చూసినట్టయితే చాలా నత్తనడకన జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మరోపక్క వర్షం రావటం, నిర్మాణ పనులు అడ్డంకులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నవంబర్ నెలలో చాలా స్పీడ్గా నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏ కంపెనీలు ఏదైతే ఉందో 1, 2కు సంబంధించిన టవర్స్ ను షాపోజీ పల్లోజీ సంస్థ నిర్మాణ పనులు చేపడితే 3, 4కు సంబంధించిన టవర్స్ ను ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తుంది. మరోపక్క చివరిగా ఉన్న 5వ టవర్ కు సంబంధించి జిఐడి టవర్ సంబంధించి ఎన్సీసీ సంస్థ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలోనే చాలా స్పీడ్ గా నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా నిర్మాణ సంస్థలకు వచ్చే 3 సంవత్సరాల్లో కూడా నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ కూడా టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అన్ని టవర్స్ కూడా బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకుని పై ఫ్లోర్ కి సంబంధించిన ఐరన్ రాడ్ కి సంబంధించిన ఫిక్సింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ టవర్స్ నిర్మాణాలకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం వరుసగా 1, 2, 3, 4, 5 టవర్స్ కూడా ప్రధానంగా నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలోని ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి టవర్ టు టవర్ కూడా వెళ్లే దిశకు కూడా అన్ని డిజైన్స్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి టవర్ కు సంబంధించి ప్రత్యేకంగా చూసినట్టయితే ఈ మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా మొత్తం 5 టవర్లు నిర్మిస్తున్నారు. జిఐడి టవర్ వచ్చేసరికెళ్ళే బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మొత్తం 47 అంతస్తులో నిర్మిస్తుండగా ఇందులో సీఎం కార్యాలయం ఉంటుంది. దీని టెర్రస్ పైదే హెలికాప్టర్ నిర్మిస్తారు. మిగిలిన 4 హెచ్ఓడి టవర్లు 39 అంతస్తులో నిర్మిస్తున్నారు. ఇంకా ఒక టవర్ నుంచి మరో టవర్ లోకి మంత్రులు, ప్రజాప్రతినిధులు, దాంతోపాటు ఉద్యోగులు, అంటే ఈ టవర్స్ వద్దకు వచ్చే ఇతర సందర్శకులు సులువుగా వెళ్లేందుకు వంతెనను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీకు కనబడుతున్న విజువల్స్ లో చూసినట్టయితే ఒక టవర్ టు మరో టవర్ కు వెళ్లేందుకు కూడా సులువుగా ప్రత్యేక ఒక బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డిజైన్స్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. దీని ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ఒక్కొక్క బ్రిడ్జ్ గ్లాస్ తో కూడా నిర్మిస్తున్నారు. 900 మీటర్ల పొడవుతో కూడా ఇప్పటికే దీన్ని డిజైన్ కూడా రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇది 3వ అంతస్తులో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఉందో ప్రతి టవర్ కి సంబంధించి 3వ ఫ్లోర్ నుంచి ఇంకో టవర్ కు వెళ్లేందుకు పొడవుగా ఒక బ్రిడ్జ్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతోని దీన్ని నిర్మిస్తున్నట్టుగా మనకి అధికారులు చెప్తున్నారు. అయితే టవర్ కు అనుబంధంగా 8 ఎమ్యూనిటీస్ బ్లాక్లను కూడా ఒక్కొక్క ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 3 అంతస్తులో కూడా నిర్మించేందుకు ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఫ్లోర్ లో ఈ టవర్స్ లో కూడా సమావేశ మందిరాలు, డిస్పెన్సరీలు, క్రేచ్లు, క్యాంటీన్లు, దాంతోపాటు లైబ్రరీ ఉంటుంది. తదితర వసతులు కూడా ఇందులో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎత్తైన ఈ భవనంలో ఎటువంటి ఫైర్ ఏదైతే ఉందో అగ్ని ప్రమాదం చోటు చేసి సంభవిస్తే ఎదుర్కొనేందుకు వీరుగా భారీ అగ్నిమాపక శకటాలతో ప్రత్యేక ఫైర్ స్టేషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం వివిధ దేశాల్లోని
టవర్లోని నమూనాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించడం జరిగింది. ప్రతి టవర్ల దగ్గర 50 మీటర్ల పొడవు వెడల్పుతో పెద్ద పోర్టికోలను కూడా నిర్మిస్తున్నారు. ప్రధానంగా ఇది చాలా ఆకర్షణగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అమరావతిలోని చాలా కీలకంగా ఉన్న భవనాల్లోని ఈ అమరావతిలోని కోర్ క్యాపిటల్లో నిర్మిస్తున్న ఈ టవర్స్ చాలా కీలకంగా ఉన్నాయి. మొత్తం ఈ 5 టవర్స్లో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి టవర్ నుంచి మరో టవర్కి వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా ఒక గ్లాస్ బ్రిడ్జ్ను కూడా నిర్మిస్తున్నారు. ఇది 900 మీటర్లో ఉండే అవకాశాలు కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే అమరావతి నగరంలో, రాజధాని నగరంలోని గవర్నమెంట్ సిటీలోని చాలా కీలకమైన ఈ 5 టవర్స్ను రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా నిర్మించాలి అనే టార్గెట్ను ఇప్పటికే ఆయా నిర్మాణ సంస్థలకు ఇవ్వడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా నిర్మాణాలు పూర్తి చేయాలనేది కూడా టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా నిర్మాణ సంస్థలు చాలా స్పీడ్గా నిర్మాణ పనులు చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. 1, 2కు సంబంధించిన టవర్లను షాపూజీ పల్లోజీ సంస్థకు, 3, 4కు సంబంధించిన టవర్స్ను ఎల్ఎన్టీ సంస్థకు, 5వ టవరును ఎన్సీసీ సంస్థకు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కాంక్రీట్ వర్క్స్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి కంప్లీట్ అయిన నేపథ్యంలో ఆ తర్వాత ఇతర ఫ్లోర్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఏదైతే ఐరన్ రాడ్స్ సంబంధించిన ఫిక్సింగ్, దాంతోపాటు కాంక్రీట్ వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్లయితే అమరావతి కోర్ క్యాపిటల్లోని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణాలు చేపట్టిన ఐకానిక్ టవర్స్ సంబంధించిన నిర్మాణ పరిస్థితి ఇలా ఉంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.